హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 131. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇదిగో అబ్బాయి, నన్ను పిల్లి అనకు, నేను మీరా, నా పేరు మీరా, మీరా అనే పిలువు అని కోపం చూపిస్తూ అంది మీరా. ఏంటి పిలిచేది? నువ్వు మాత్రం నన్ను అబ్బాయి అని పిలుస్తావు. ఇలా పిల్లిలాగా రూమ్లోకి వచ్చి సడన్గా పిలిచి భయపెడతావు. నువ్వు భయపడ్డది కాక వేరే వాళ్ళని కూడా భయపడతావు. మరి నిన్ను పేరు పెట్టి ఎలా పిలుస్తారు అని అన్నాడు గౌతమ్ ఏమాత్రం తగ్గకుండా. ఇదిగో, నాతో వాదించుకు, ఇందా నీ కాఫీ తీసుకొచ్చాను, తీసుకో అని అంది మీరా. కాఫీ తీసుకొస్తే లోపలికి వచ్చేటప్పుడు పిలవచ్చు కదా. ఇలా సడన్గా ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ చెవుల్లో పిలిస్తే వాళ్ళు భయపడరా అని అన్నాడు గౌతమ్. ఇప్పుడు ఏంటబ్బాయి, నువ్వు భయపడ్డావు, నేను భయపెట్టాను, అంతే కదా అని అంది మీరా. అంతే, అయితే నువ్వు భయపడుతున్నావు అన్నమాట. అలాగే, నన్ను చూసి అలాగే భయపడు అని వేలు చూపిస్తూ అంది మీరా. ఇలా నాతో వితండవాదం చేయకూడదు, అలా అని నన్ను ఏడిపించకూడదు, లేదంటే ఇంకా ఎక్కువ భయపెట్టేస్తాను. ఇందా నీ కాఫీ అని చేతిలో పెట్టింది మీరా. గౌతమ్ మీరాని తన చేతిలో ఉన్న కాఫీని మార్చి మార్చి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. కాఫీ ఇచ్చింది తాగడానికి, ఇలా చూడ్డానికి కాదు, తాగు అని నార్మల్గా అని, అందులో నేనేమీ కలపలేదు, నిజంగా ఏమీ కలపలేదు అని కావాలనే మెల్లగా గొనిగినట్టు అంది మీరా. ఏం కలపలేదా? నువ్వేదో కలిపావని నేను అనలేదే, అయినా ఈ ఒక్క మాట ఎందుకలా చెప్తున్నావు అని మీరాని అనుమానంగా చూస్తూ అడిగాడు గౌతమ్. అంటే నువ్వు భయపడి ఉన్నావు కదా, అందుకే ఏమీ కలపలేదు అని చెప్తున్నాను. సరే, నేను వెళ్తాను. నాన్నకు కూడా కాఫీ ఇచ్చాను, అన్నయ్యకు కూడా కాఫీ ఇచ్చాను, వాళ్ళు చాలా బాగుందన్నారు. నీకు కూడా కాఫీ కలిపాను, నువ్వు కూడా తాగి ఎలా ఉందో చెప్పు. నేను నిజం చెప్తున్నా, ఇందులో ఏమీ కలపలేదు అని అమాయకంగా అంది మీరా. తను పైకి లేచి తన కాఫీ కప్ తీసుకొని వెనక్కి తిరిగి తనలో తాను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరా. ఈ పిల్లేంటి ఇవాళ చాలా విచిత్రంగా కనిపిస్తుంది, పైగా ఇందులో ఏం కలపలేదు అంటుంది. నా మీద పగ తీర్చుకోవాలని ఏదైనా కలిపిందా ఏంటి? అసలే ఈ పిల్లకి మధ్య కిచెన్లో డ్యూటీ ఎక్కువైపోయింది. వామ్మో, కలిపినా కలుపుతుంది అని కాఫీ గ్లాస్ చూశాడు. ఈసారి కూడా మీరా దాంట్లో సగం కాఫీయే తీసుకొచ్చింది. ఈ పిల్ల ఇందులో ఏమైనా కలిపిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మళ్ళీ గ్లాసెస్ మార్చేసింది. చెప్తావు ఈ పిల్ల పని అంటూ బయటికి వెళ్ళాడు గౌతమ్. గౌతమ్ రూమ్లో నుంచి ముసిముసిగా నవ్వుకుంటూ మీరా బయటికి వెళ్ళగానే తనకి రోషన్ ఎదురయ్యారు. తన మొహంలో ఉన్న నవ్వు మాయమైపోయింది. ఎందుకో తెలీదు, రోషన్ని చూస్తే మీరాకి అదోలా ఉంటుంది. తను సైలెంట్ అయిపోయింది. పక్క నుంచి వెళ్తూ ఉంటే మీరా అని పిలిచాడు రోషన్. మీరా మళ్ళీ వెనక్కి తిరిగింది, కానీ రోషన్ని చూడను కూడా చూడలేదు. తలదించుకొనే ఉంది. తన ఫేస్లో భయం స్పష్టంగా తెలుస్తుంది. నేను నీకు బావనవుతాను, ఎందుకలా భయపడుతున్నావు నాతో అని ఒక అడుగు మీరా వైపు వేస్తూ అన్నాడు రోషన్. మీరా వెంటనే 2 అడుగులు వెనక్కి వేసింది. ఏమైనా కావాలా అని భయంతో అడిగింది మీరా. అది, నువ్వు మీ నాన్నకి కాఫీ ఇచ్చావు, మీ అన్నయ్యకి కాఫీ ఇచ్చావు, అతనికి కూడా కాఫీ ఇచ్చావు, మరి నాకు లేదా కాఫీ అని మీరాని కింది నుంచి పై వరకు చూస్తూ అన్నాడు రోషన్. ఇవాళ మీరా గులాబీ రంగు లంగా ఓని వేసుకుంది. తన చెవులకి జుమ్కీలు, ఆ పెద్ద పెద్ద కళ్ళకి కాటుక, నుదుట గులాబీ రంగు చిన్న బొట్టు, తన సన్నని ముక్కు, తన మెడలో ఆ రుద్రాక్ష, తను వేసుకున్న పరికినిలో తను కనిపించకుండా ఉన్న నడుము రోషన్కి వేరే రకమైన ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. తను అసలు మీరాని అప్పటికప్పుడే హక్ చేసుకోవాలని తనకి దగ్గరగా నిల్చున్నాడు. ఈ విషయం మీరాకి అస్సలు నచ్చలేదు. తను మరో 2 అడుగులు వెనక్కి వేసి, నేను మీకు కాఫీ తీసుకొస్తాను అని నెమ్మదిగా చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
తను తిరిగి వెళ్తూ ఉంటే వెనక నుంచి చూస్తున్న రోషన్ తన పొడవాటి జడను చూసి, అబ్బా ఎంత పెద్ద జడ అని సిగ్గు లేకుండా ఏదో రకంగా చూస్తూ ఉన్నాడు రోషన్. గౌతమ్ తన రూమ్లో నుంచి బయటికి రాగానే రోషన్ని చూశాడు. తను అక్కడ నించొని ఏదో ఆలోచించడం గమనించి తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. గౌతమ్ గొంతుకి తడబడుతూ, నో నో నథింగ్, గుడ్ మార్నింగ్ అని అన్నాడు. గుడ్ మార్నింగ్, మీరా కనిపించిందా అని అడిగాడు గౌతమ్. అది తను నా కోసం కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్పాడు రోషన్. ఓకే, నేను తనతో మాట్లాడాలి, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి గౌతమ్ వెళ్ళిపోయాడు. వీడెందుకు మీరా చుట్టూనే తిరుగుతాడు? మీరా కూడా వీడి చుట్టే తిరుగుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, వీడిని ఈ ఇంటికి దూరం చెయ్యాలి, లేదా నా పెళ్ళి మీరాతో జరగనివ్వడు అని గౌతమ్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ రూమ్లోకి వెళ్ళిపోయాడు రోషన్. మరి మీరా కాఫీలో నిజంగా ఏమైనా కలిపిందంటారా? ఇంతకీ ఈ రోషన్ ఏం ప్లాన్ చేస్తాడు? రోషన్ గౌతమ్ని మీరాకి దూరం చేయగలుగుతాడా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా. మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్, హ్యావ్ అ గుడ్ డే అండ్ బాయ్ బాయ్.